హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'క్యాచ్ ఆర్ స్టీలింగ్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అంతగా ఏం లేవు గానీ, అలా అని చెప్పి యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఏం లేవు. సింపుల్ స్టోరీయే కానీ కొంచెం లెంథీగా సాగదీశాడు. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హ్యాంక్ ఒక బేస్‌బాల్ ప్లేయరు. తనకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటది. హ్యాంక్‌కి లైఫ్ మీద అంత సీరియస్‌నెస్ ఏమి ఉండదు. తన గర్ల్ ఫ్రెండ్ చెప్పినా కూడా తను పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు తన పక్క ఫ్లాట్‌లకి కొంతమంది గ్యాంగ్‌స్టర్స్ వస్తారు. అది చూసి పోలీస్‌కి కంప్లెయింట్ చేస్తాడు. సో, పోలీసులు దేనికోసం వెతుక్కుంటా వస్తారనమాట. అలాగే ఆ గ్యాంగ్‌స్టర్‌గా వచ్చారని అర్థమవుతది తనకి. ఆ తర్వాత హ్యాంక్‌కి ఒక కీ దొరుకుతది. అదొక లాకర్ కీ లాగా ఉంటది. సో, దానికోసం పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ వెతుకుతూ ఉంటారు. అసలు ఆ కీ ఏంటి? అండ్ దానికోసం గ్యాంగ్‌స్టర్స్, పోలీసులు అసలు ఎందుకు వెతుకుతున్నారు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. సో, ఆ పాయింట్ బేస్‌గా ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారు. అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంత థ్రిల్లింగ్ సీన్స్ ఏమి ఉండవు గానీ, ఆ చిన్న పాయింట్‌ని కొంచెం లెంథీగా సాగదీస్తాడు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 50 మినిట్స్ ఉండిద్ది. ఆ చిన్న పాయింట్‌ని కొంచెం లెంథీగా సాగదీస్తాడు. ఆ సీన్స్ కూడా చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. సో, ఆ కీ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. ఆ కీ హ్యాంక్‌కి దొరికాక అసలు ఏం చేశాడు అనే పాయింట్ మీద ఈ మూవీని కొంచెం ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు గానీ, ఆ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించకుండా కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తది. హ్యాంక్ ఒక బేస్‌బాల్ ప్లేయరు. దాంతో పాటు తనకు కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ ఉన్నట్టుగా చూపిస్తారు. తనకు ఒక లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. ఇంకా హ్యాంక్ ఆ కీ ఆ గ్యాంగ్‌స్టర్స్‌కి ఇచ్చేసాడా లేదా అనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక చిన్న యాక్షన్ సీన్ అయితే పెట్టుకున్నారు. యాక్షన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో హ్యాంక్‌గా యాస్టిన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉండిద్ది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉండిద్ది. ఈ మూవీలో కొన్ని బేస్‌బాల్ షాట్స్ ఉంటాయి. అవి చాలా బాగా చూపించారు. చూడడానికి కూడా బాగుంటాయి. ఇంక ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంతగా లేవు గానీ అడల్ట్ సీన్స్ 1, 2 ఉంటాయి. దాంతో పాటు ఒక బంచుక్ బంచుక్ సీన్ కూడా ఉంటది. సో, ఫ్యామిలీతో చూడొద్దు వాచర్లు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో రెండిట్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.